ఐస్ క్రీమ్ భలే ఉంది. ఆటోమేటిక్ ఐస్ క్రీమ్ అంట. క్యూట్ క్యూట్గా ఉన్నాయి. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. జనం చాలా ఘోరంగా ఉన్నారు. నాకు ఈ ట్రాలీ వల్ల ఏమి చేయాలనిపించదు. చాలా చాలా ఇరిటేటెడ్గా ఉంది. అర్జెంట్గా వెళ్ళి ట్రాలీ తీసుకుంటే చెయ్యి కూడా నొప్పి వచ్చేస్తుంది దానిలాగే. చిరాకు నేను చాలా దూరం వెళ్ళాలి, 40 minutes 12 kilometers. కానీ ఇక్కడే సబ్వే ఉందన్నమాట. సబ్వే అయితే 550 rupees. ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. मैंने हेल्प बढ़िया హాస్టల్ చాలా 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 పెద్దది. ఫస్ట్ టైం ఎంత పెద్ద హాస్టల్లో ఉండడం. రూట్ గుర్తు పెట్టుకోవాలి. చాలా బాగుంది. 1000 రూపాయలు, 1200. ఇదే చీప్. ఇలా లోకల్ యాప్లో బుక్ చేసా, లేకపోతే ఇది కూడా దొరకదు అంత తక్కువకి. మన లింక్కి బుక్ చేసింది నా పాత హాస్టల్లో అమ్మాయి. చాలా టైర్డ్ ఉన్నాను. వచ్చేసరికి 6 అయింది. నిన్న నైట్ ఎక్కే ట్రైను. ఇప్పుడు వచ్చా లగేజ్తో. పడుకుంటా కాసేపు. బీజింగ్ చాలా 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 హాట్గా ఉంది. ఈ హాస్టల్ సూపర్ అబ్బా. పైనుంచి కింద దిగితే బస్ స్టాండ్, మెట్రో స్టేషన్. నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళట్లేదు. 798 ఆర్ట్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉంది. నాకు పెయింటింగ్స్ అవన్నీ అంటే చాలా ఇష్టం కదా. అక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంటుందంట, చూడడానికి వెళ్తున్నా. ప్లస్ ఆర్ట్ ఐటమ్స్ దొరుకుతాయంట. చైనాలోని ఆర్ట్ ఐటమ్స్ చాలా క్యూట్ ఉంటుంది. అవన్నీ చూద్దామని, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్, దానికోసం వెళ్తున్నా. నా నవల్ అయిపోయింది కదా, ఇంకో నవల్ దొరుకుతుందేమో చూడాలి. 798 ఆర్ట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుంచి 10 kilometers. ఈ హాస్టల్ పేరు వుకూన్, WHKOON. ఎవరైనా బీజింగ్ వస్తే బెస్ట్ హాస్టల్ అసలు. ఫారినర్స్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ లోకల్ యాప్ ఉండాలేమో బుక్ చేసుకోవాలంటే. మనం గోప్రోలో వీడియో చేసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో నడిచేస్తాం సీరియస్గా. బీజింగ్లో నాకు ఎవరు కంపెనీ లేరు. ఈ హాస్టల్లోని మ్యాక్సిమం చైనీసే ఉన్నారు. అది లోకల్ యాప్లో బుక్ చేసింది. లింక్కి చెప్పా కదా నేను. సో ట్రావెలర్స్ అంటూ ఎవరు లేరు. ఒకదాన్ని వెళ్ళాలి. రేపు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వెళ్తున్నా. ఎల్లుండు చైనాకి టాటా బాయ్ బాయ్. కేల్కతం దుకాన్ బంద్. ఇక్కడ చైనాలో యాపిల్ మ్యాప్స్ బాగా వర్క్ అవుతుంది గూగుల్ మ్యాప్స్ కన్నా. గూగుల్కి సంబంధించిన ఏవి చైనాలో పనిచేయవు. ఈవెన్ ఫేస్ టైమ్ ఈజీ కాలింగ్. VPN కూడా అవసరం లేదు దానికి, ఫేస్ టైం ఉంటే. 403 బస్ ఎక్కాలి మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి. ₹20 టికెట్, 2 RMB. అది కూడా అన్ని గల్లపెట్లు అయ్యారు. మనం ఎవరు టికెట్ ఇవ్వడం అనుకుంటాం. కండక్టర్ అయితే లేడు, కానీ అక్కడ ఇది ఉంది, దాంట్లో వేసాడు. జస్ట్ 2. నాకు చైనాలో నచ్చిన ఒకటే ఒక సిస్టమ్ ఏంటంటే ఈ సైకిల్. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడి నుంచైనా సైకిల్ ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడైనా బయలుదేరవచ్చు. రీఛార్జ్ దాని మీదే ఉంటుంది.
మన ఇండియాలో ఇది వస్తే చాలా చాలా తక్కువ, చాలా చాలా ఈజీ అవుతుంది. ఎవరైనా ఆలోచించవచ్చు కదా, కానీ ఇది గవర్నమెంట్ సైకిల్స్ అనుకుంటా. మన ఇండియాలో ప్రైవేట్ సైకిల్స్ పెట్టడం అవ్వదు అనుకుంటా. ఇలా మేబీ ఇది గవర్నమెంట్ సైకిల్స్ ఏమో. ఎంత క్యూట్గా ఉన్నాయి, ఎన్ని కలర్స్. ఇంకొకటి మెయిన్ థింగ్ నేను కొన్ని కంట్రీస్లో చూసింది ఏంటంటే, మన వాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చే కన్నానే బస్ టికెట్ ఒకటే ఉంటుంది. కజాకిస్తాన్లో కూడా 40, ఇక్కడేమో 20. బస్సు నెక్స్ట్ స్టాప్లో దిగిపోయినా సరే 20నే, 10 స్టాపుల తర్వాత దిగినా సరే 20నే. కజాకిస్తాన్లో కూడా అంతే. చాలా ఈజీ అలా ఉంటే. ఎయిర్పోర్ట్కి కూడా 40 రూపీస్లో వెళ్ళిపోయాను నేను అప్పుడు లాస్ట్ టైం. ఎక్కడి నుంచి ఎంత దూరం అయినా. అప్పుడు ఏ కండక్టర్ అవసరం లేదు, హెడ్ఏకే ఉండదు. ఆ బస్సు అలా అదే రూట్లో తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు దాంట్లో ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క దాంట్లో తక్కువ వస్తుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నా సరే బస్సు ముందుకు వెళ్ళాలి కదా. కాన్సెప్టే అది. బాగా ఆలోచించాడు ఎవడో కానీ. అది మనకి ఫ్రీ బస్ కన్నా ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఆర్ట్ స్టోర్లే అనుకుంటా. ఇలాంటి ప్లేసులు భలే ఉంటాయి, క్యూట్గా.你好。哦，你好。他记录你的。I know only 你好。ఎంత పీస్ఫుల్ ప్లేస్. ఈ లోపల ఎక్కడ రైస్ దొరకట్లేదు. లక్కీగా రైస్ దొరికింది ఇక్కడ. పోలేదు 400 ఇది చికెన్ కర్రీ రైస్. ఎలా ఉందో. బాగుంటే చాలు దేవుడా, ఆకలి గట్టిగా వేస్తాను. సూపర్, చాలా బాగుంది. ఇది మ్యాగీ మసాలా వేసి చేసినట్టుంది నాకు. చాలా చాలా బాగుంది, గట్టిగా వేసేస్తుంది. జస్ట్ మెహందీకి అంత పెద్ద షాప్ పెట్టింది అది. ఇందు ఇందు ఇంటిగా కొనుక్కునేదా ఐస్ క్రీమ్ భలే ఉంది. ఆటోమేటిక్ ఐస్ క్రీమ్ అంట. క్యూట్ క్యూట్గా ఉన్నాయి. వావ్, కానీ ఆర్ట్ గ్యాలరీ ప్లేస్ అయితే చాలా 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 నచ్చింది. ఆర్ట్ సప్లైస్ కొందామని చాలా తిరిగా, కానీ అక్కడ దొరకలేదు. ఇప్పుడు వచ్చేసా చాలాసేపు తిరిగాను నేనైతే, కొన్ని అవర్స్ తిరిగాను అక్కడ. నేను ఆ ప్లేస్కి వచ్చా, కష్టపడి ఆర్డర్ చేశాను. మళ్ళీ ఆ మటన్ స్టిక్స్ తిందామని, చైనాలో మటన్ స్టిక్స్ అయితే సూపర్ అసలు. అవి తిందామని వచ్చా. పాపం చాలా కష్టపడి ఆర్డర్ చేసాం. మొన్నటి వరకు న్యారం గడు జయరాం గడు ఉన్నంత వరకు తెలియలేదు.
ఇది అసలు చాలా కష్టంగా తీసుకుంది ఆర్డర్, దానికి అర్థం కాలేదు, నాకు ఆ మెనూ కూడా అర్థం కాలేదు. కానీ వీళ్ళ పొయ్యి బాగుంది, ఈజీగా ఉంది, సింపుల్గా. అందుకే ఏం చేస్తుందో అది లాస్ట్లో బిల్ ఏమేసిద్దాం. ఏదో రెస్టారెంట్లో ఇంత తక్కువ ఆర్డర్ చేసింది నేనేనేమో. ఇది మటన్ స్టిక్ 60 రూపాయలు ఒకటి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.